డే స్టూడెంట్స్, నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మనం రేపు మీరు రాయబోయే ఈఏపి సెట్ ఎంసెట్ సంబంధించి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ చూద్దామా. ఓకేనా? ఇందులో ఏంటంటే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్స్, ప్రీవియస్ ఇయర్లో మీకు ఏమేమైతే ఇచ్చాడో క్వశ్చన్స్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్స్తో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందమ్మా. ఇప్పుడు నా పూర్ణ అకాడమీ అనేటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి, నేను ఇటువంటి వీడియోస్ అన్ని చాప్టర్స్కి అప్లోడ్ చేస్తాను కాబట్టి నేను అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతున్నాను. అప్పుడు మీరు తక్కువ టైంలో మీరు దీన్ని రివైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఈ టైంలో లాస్ట్ మూమెంట్లో మన టైం చాలా తక్కువ ఉండేది కాబట్టి మీరు టైంని యూటిలైజ్ చేసుకోవాలి. ఓకేనా? ఆ ఎక్స్ట్రా టైంని వేరే సబ్జెక్ట్స్కి మీరు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనకి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఒకసారి చూద్దాం. ఫస్ట్ మోడల్ కనుక చూస్తే హీట్ రిక్వైర్డ్ టు రైజ్ టెంపరేచర్ అనే కాన్సెప్ట్. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏ కాన్సెప్ట్ మీద ఇస్తున్నాడు అనేది ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ గా ఉంటుంది. మీకు ఒకసారి చెక్ చేసుకోవచ్చు నా వీడియోస్లో. డెఫినెట్గా రేపు అవే కాన్సెప్ట్ సంబంధించిన న్యూమరికల్స్ వస్తాయి. ఓకేనా? ఫస్ట్ చూస్తే మనం హీట్ రిక్వైర్డ్ టు రైజ్ టెంపరేచర్ అనే కాన్సెప్ట్. మరి ఇందులో ప్రాబ్లం కనుక చెక్ చేస్తే ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద హీట్ రిక్వైర్డ్, హీటే కదా కనుక్కోమంది, టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 2 kg ఆఫ్ వాటర్. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఫ్రమ్ 20 degrees centigrade టు 60 degrees centigrade. 20 నుంచి 60కి వేరీ చేస్తున్నాడంట. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎంత? 4200 జౌల్ పర్ కేజీ డిగ్రీ సెంటిగ్రేడ్ కదా. మరి హీట్ కనుక్కోమన్నాడు కాబట్టి హీట్ ఎనర్జీకి ఫార్ములా ఉండదు. ఏంటి? మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ రైజ్ ఇన్ టెంపరేచర్ కదా. ఎంత మాస్? 2 kg అన్నాడు. రైట్. స్పెసిఫిక్ హీట్ ఎంత ఇచ్చాడు? 4200. టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత? 60 మైనస్ 20 కదా. T2 మైనస్ T1 అంటే 40 వస్తుంది. రైటా? దీన్ని సింప్లిఫై చేయండి. కనుక్కుంది హీట్ ఎనర్జీ కాబట్టి యూనిట్స్ దేంట్లో ఉంటాయేమో? జౌల్స్లో ఉంటాయి. రైటా? ఇక్కడ చూడండి ఎంత వస్తుందో. ఇందాడు ప్రాబ్లంకి ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి. 2 ఇంటూ 4200 ఇంటూ 40 చేస్తే ఇంత వస్తున్నాం మీకు. 1, 10, 100, 1000, 10,000, లక్షలు. 3,36,000 జౌల్. 3,36,000 జౌల్ వస్తాం. రైటా? కనుక్కుంది హీట్ ఎనర్జీ. అట్లాగే రెండవ ప్రాబ్లం చూద్దాం. దీనికి సంబంధించి థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రాడ్డం. దీని మీద ఒక ప్రాబ్లం చూద్దాం. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అంటాం కదా మనం, ఆల్ఫాతో డినోట్ చేస్తాం. L2 మైనస్ L1 బై L1 ఇంటూ T2 మైనస్ T1. ఇది ఫార్ములా. T2 మైనస్ T1. రైట్. దీన్నే మళ్ళీ మనం L2 మైనస్ L1 మీన్స్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ రైజ్ ఇన్ టెంపరేచర్గా రాయొచ్చు ఆల్ఫా. ఇప్పుడు దీనికి రిలవెంట్గా ప్రాబ్లం. ఐరన్ రాడ్ ఆఫ్ లెంత్ ఇచ్చాడు 2 మీటర్ అన్నాడు. లెంత్ 2 మీటర్ హీటెడ్ ఫ్రమ్ 20 degrees centigrade టు 100 degrees centigrade. అంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత ఇక్కడ మనకి? డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 20 అంటే 80 degrees centigrade. ఇది టెంపరేచర్ డిఫరెన్స్. ఫైండ్ ద ఇంక్రీజ్ ఇన్ లెంత్, డెల్టా ఎల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఎంత? మరి దీని నుంచి డెల్టా ఎల్ మనం తీసుకున్నాం అనుకోండి, ఆల్ఫా ఎల్ ఇంటూ డెల్టా టీ కదా. మరి ఆల్ఫా బ్రాకెట్లో ఇచ్చడం 12 ఇంటూ 10⁻⁻6, 12 ఇంటూ 10⁻⁻6 ఇంటూ ఎల్ ఎంత? ఒరిజినల్ లెంత్ ఎంత ఇచ్చాడో మీకు? 2 మీటర్. డెల్టా టీ టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత? 8 కదా. దీన్ని సింప్లిఫై చేస్తే నీకు వచ్చేదే ఇంక్రీజ్ ఇన్ లెంత్ అవుతున్నాం. ఒకసారి చూద్దాం ఎంత వస్తుందో. రైట్. చూడండి, దాడిది క్యాలిక్యులేట్ చేస్తే మీకు 1.92 ఇంటూ 10⁻⁻3 వస్తుంది లెంత్ కాబట్టి మీటర్స్. ఇదే మీకు మరి ఆప్షన్లో 1.92 మిల్లీమీటర్ అని కూడా ఇవ్వచ్చు. మిల్లీ అంటే 10⁻⁻3.
ఓకేనా, వాడు ఇచ్చిన దాన్ని బట్టి మీరు ఆప్షన్ పెట్టాల్సి ఉంటుంది. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ న్యూమరికల్స్ ఇవి, ఒకసారి చూడండి. అట్లాగే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మీద ఇస్తున్నాడు, ఒకసారి చూద్దాం. కాన్సెప్ట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఓ ప్రాబ్లం చూద్దాం. ఏ బాడీ కూల్స్ ఫ్రమ్ 80 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 60 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓ బాడీ ఉన్న 80 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది, 60కి తగ్గుతుంది, టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది కదా. ఎంత టైంలో డిక్రీజ్ అవుతుందంటే 5 minutesలో అంట. టైం ఇచ్చాడు. ఫైండ్ ద టైంని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇప్పుడు టు కూల్ ఫ్రమ్ 60 to 40 degrees. 80 to 60కి వచ్చినప్పుడేమో 5 minutes పట్టింది. అదే 60 to 40కి వస్తే ఎంత టైం పట్టిందో టైం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సేమ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా. మరి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఇక్కడ అప్లై చేస్తే రేట్ ఆఫ్ కూలింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ డిఫరెన్స్. దీని ప్రకారం ఫస్ట్ కండిషన్ అంతా 80-60 కదా. సో 80-60/టైం t1. రెండో కండిషన్ ఎక్కడ 60-40 కదా, 60-40/t2 రాయొచ్చు. మరి దీన్ని సింప్లిఫై చేస్తే 80-60 అంటే ఎంత వస్తున్నాం 20. 60-40 అన్నా 20 తీసుకున్నాం. మరి t1 ఇచ్చేసాడు కదా, 5 minutes అని ఇచ్చాడు కదా, t2 కనుక్కోవాలి. రైట్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 20 క్యాన్సిల్ అవుతున్నాం. దేర్ఫోర్ t2 = 5 minutes. ఓకేనా. t2 కూడాను 5 minutes వస్తుంది. ఇంపార్టెంట్ న్యూమరికల్ జాగ్రత్తగా చూడండి. కాన్సెప్ట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. రైట్. ఇట్లా ప్రతి చాప్టర్ నేను అప్లోడ్ చేస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఉపయోగం. అన్ని వీడియోస్ మీరు చూడవచ్చు. నేను అప్లోడ్ చేయగానే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి నోటిఫికేషన్ రూపంలో మీరు తక్కువ టైంలో రివైజ్ చేయడానికి అవకాశం. ఈ లాస్ట్ మూమెంట్లో ఏంటంటే మీరు ఈ న్యూమరికల్ చేసినా ఎక్కువ స్కోర్ చేయరు. ఇప్పుడు ఈ చాప్టర్ ఉంది, 2 marks వెయిటేజ్ అనుకోండి, 2 marks డెఫినెట్గా మనం రీచ్ అవ్వచ్చు. 1 mark వెయిటేజ్ ఉండే చాప్టర్స్ అయితే 1 mark డెఫినెట్గా మనం రీచ్ అవ్వచ్చు. మోడల్స్ సేమ్ వస్తాయి. రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ హీట్ ఫ్లో త్రూ ఏ రాడ్. ఓకేనా, కండక్షన్ అంటాం మనం. దీని మీద ఒక ప్రాబ్లం చూద్దాం. ఏ కాపర్ రాడ్ ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా 1 square centimeter అండ్ లెంత్ 1 meter హ్యాస్ ద ఎండ్స్ ఎట్ 100 degree centigrade అండ్ 0 degree centigrade. ఒక మెటల్ రాడ్ తీసుకుంటే 2 ఎండ్స్ ఉంటాయి కదా, దానికి ఒక మెటల్ రాడ్, ఇది ఒక ఎండ్, ఇది ఒక ఎండ్. ఒకటేమో 100 degree centigrade దగ్గర ఉందంట, ఇంకోటేమో 0 degree centigrade దగ్గర ఉందంట. ఓకేనా. దీని యొక్క ఏరియా అంటే ఇది కదా, క్రాస్ సెక్షన్ ఏరియా 1 square centimeter. రైటా. అదేవిధంగా దీని యొక్క లెంత్ ఏమో ఎల్ వచ్చేసి 1 meter అన్నాడు, దీని పొడవు 1 meter. అయితే ఫైండ్ రేట్ ఆఫ్ హీట్ ఫ్లో. ఇందులో హీట్ ఫ్లో కనుక్కోమంటున్నాడు. నేను హీట్ చేస్తా ఉన్నా దీన్ని. రేట్ ఆఫ్ హీట్ అంటే హీట్ బై టైం కనుక్కోవాలి, హీట్ ఎనర్జీ బై టైం. మరి రిలేషన్ ఇదే కదా మనకి, రేట్ ఆఫ్ హీట్ = KA × ΔT/L. రైటా. ఇక్కడ K ఇచ్చాడు మనకి. థర్మల్ కండక్టివిటీ అంటాము ఈ కాన్స్టెంట్ని. 400 ఇచ్చాడు, రాశాను. ఏరియా ఎంత ఇచ్చాడు నీకు 1 square centimeter. మరి దాన్ని మార్చాలి కదా, జాగ్రత్త చూడండి. 1 square centimeter ఇచ్చాడు, మీటర్లో మారిస్తే సెంటీమీటర్ మీటర్ అంటే 10⁻². 10⁻² హోల్ స్క్వేర్ అవుతుంది, మీటర్ స్క్వేర్. మరి 1 × 10⁻² హోల్ స్క్వేర్ అంటే 2 2 4 కాబట్టి -4 మీటర్ స్క్వేర్. ఇది ఏరియా అవుతున్నాం. అదే రాసి టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత 100 0 అన్నాడు కదా, 100 దగ్గర ఒక ఎండ్ ఉంది, రెండోది 0 అన్నాడు, అంటే 100 - 0 అంటే 100 అవుతుంది. రైట్. సో 100 రాదు. హోల్ డివైడ్ బై లెంత్, లెంత్ ఎంత 1 meter. రైట్. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు 4 watt వస్తుంది. రేట్ ఆఫ్ హీట్ అంటే Q/T అంటే హీట్ ఎనర్జీ బై టైం అనేది. ఎనర్జీ బై టైం అంటే పవరేగా, కనుక్కోమని ఇండైరెక్ట్గా పవర్ 4 watt. ఓకేనా. రైట్. నెక్స్ట్ న్యూమరికల్ చూద్దాం. ఇది చూడడం కాన్సెప్ట్ గుర్తుంటే మీకు ఈజీ డైరెక్ట్ ప్రాబ్లం ఇది. 2 rods ఆఫ్ ఈక్వల్ లెంత్ అండ్ ఏరియా. లెంత్ ఏరియా సేమ్ ఉందాం 2 rods కి, బట్ డిఫరెంట్ థర్మల్ కండక్టివిటీస్.
అంటే ఫస్ట్ మెటీరియల్ కండక్టివిటీ వేరు, రెండో మెటీరియల్ కండక్టివిటీ వేరు, కానీ లెంత్ ఏరియా సేమ్. ఆ జాయింట్ ఎండ్ టు ఎండ్ ఓదాన్ని కూడా కనెక్ట్ చేసాం. ఫైండ్ ద ఈక్వలెంట్ థర్మల్ కండక్టివిటీ. ఎండ్ టు ఎండ్ కనెక్ట్ చేస్తే ఇక్కడ ఫార్ములా వచ్చేసి విగిదాం 1/k ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ 1/k1 ప్లస్ 1/k2. మరి k1 k2 ఇచ్చాడు 200 100 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎల్సిఎం తీసుకుని చేస్తే మీకు 3/400 ఏంటి 1/k ఈక్వలెంట్. నీకు కావాల్సింది ఈక్వలెంట్ k కదా, అప్పుడు 400/3 వస్తుంది. ఓకేనా, యూనిట్ వాట్ పర్ ఎంసీ. ఒకసారి చెక్ చేయండి. ఫార్ములా గుర్తుంటే ఇటువంటి న్యూమరికల్ మనం చేయవచ్చు. రైట్, థర్మల్ రెసిస్టెన్స్ కి రిలవెంట్ గా ఒక న్యూమరికల్. ఒకసారి ప్రాబ్లం చూడండి, వాడు ఇచ్చింది ఏమి ఇచ్చాడు. ఏ స్లాబ్ ఆఫ్ థిక్నెస్ 5 సెంటీమీటర్ థిక్నెస్ ఇచ్చాడు, ఏరియా ఇచ్చాడు 0.1 మీటర్ స్క్వేర్, హ్యాస్ థర్మల్ కండక్టివిటీ ఇచ్చాడు. ఫైండ్ ద థర్మల్ రెసిస్టెన్స్. డైరెక్ట్ ప్రాబ్లం. థర్మల్ రెసిస్టెన్స్ ఫార్ములా L/K. ఎల్ ఎంత ఇచ్చాడు నీకు 5 సెంటీమీటర్ అన్నాడు, దీన్ని మీటర్లో మార్చుకోవాలి. అంటే 5/100 వేస్తే నీకు మీటర్లో వస్తుంది. అంటే 0.05 మీటర్స్ లెంత్. ఓకేనా, రాశాను. కే వాల్యూ 0.5 డైరెక్టే, ఎస్ఐ యూనిట్ ఇచ్చాడు. ఏరియా వచ్చేసి ఎంత ఇచ్చాడు చూసుకోండి, 0.1 మీటర్ స్క్వేర్, ఎస్ఐ యూనిటేగా 0.1. సింప్లిఫై చేస్తే నీకు 0.05/0.05 క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. ఆన్సర్ 1. రైటా, అది ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ మీరు చెక్ చేసుకున్నాము, మనం టైం ఇదిని బట్టి మనం కొంచెం స్పీడ్ వెళ్తూ ఉంటాం, లాస్ట్ మినిట్ రివిజన్ కాబట్టి. తర్వాత హీట్ కెపాసిటీ. ఏ బాడీ హ్యాస్ మాస్ 0.5 కిలోగ్రామ్ అండ్ స్పెసిఫిక్ హీట్ 800 ఇచ్చడం. ఫైండ్ ఇట్స్ హీట్ కెపాసిటీ. హీట్ కెపాసిటీ ఫార్ములా ఉన్నాం, మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్. మాస్ ఎంత 0.5 kg, రైట్. స్పెసిఫిక్ హీట్ ఎంత 800. 0.5 ఇంటూ 1/2 కదా, 1/2 ఇంటూ 800 అంటే 400 జౌల్ పర్ కిలో. డైరెక్ట్, ఓకేనా, డైరెక్ట్ ప్రాబ్లం, డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ ప్రాబ్లం. తర్వాత మెల్టింగ్ ఐస్ విత్ స్టీమ్ అనడం. ఓ ప్రాబ్లం చూద్దాం. హౌ మచ్ ఐస్ at 0 degree centigrade can be melted by 10 gram of steam at 100 degree centigrade. స్టీమ్ ఇచ్చాడు, ఐస్ యొక్క లేటెంట్ హీట్ ఇచ్చాడు. స్టీమ్ యొక్క లేటెంట్ హీట్ 540, ఐస్ యొక్క లేటెంట్ హీట్ 8. మరి ఇక్కడ హీట్ ఫ్రమ్ స్టీమ్ అంటే మనకి మాస్ ఇంటూ లేటెంట్ హీట్. ఓకేనా, మామూలుగా అయితే లేటెంట్ హీట్కి డెఫినేషను హీట్ ఎనర్జీ బై యూనిట్ మాస్. ఒక యూనిట్ మాస్కి ఉండే హీట్, ఒక యూనిట్ మాస్కి నువ్వు రిక్వైర్మెంట్ ఇవ్వాల్సిన హీట్ ఎనర్జీని లేటెంట్ హీట్ అంటాం ఆ సబ్స్టెన్స్కి. మరి దాని నుంచి హీట్ ఈజ్ ఈక్వల్ టు M/L రాసాం. సబ్స్టిట్యూట్ చేస్తే నీకు 5400 క్యాలరీస్ వస్తుంది కదా. మరి ఐస్ మెల్టింగ్ అన్నాడు కాబట్టి ఐస్ యొక్క లేటెంట్ హీట్ మనకు తెలుసు కదా, 80 అని ఇచ్చాడమ్మా. ఈ పైన మనం తీసుకోవాలి. అప్పుడు 5400/80 తీసుకుంటాం. తీసుకుంటే నీకు 67.5 గ్రామ్ అని వస్తుంది. ఇట్లాంటివి ఒకసారి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. రైట్, తర్వాత థర్మల్ ఎక్స్పాన్షన్. మా థర్మల్ ఎక్స్పాన్షన్ వాల్యూమ్కి సంబంధించి ఒక ప్రాబ్లం చూద్దాం. ఏ క్యూబ్ ఆఫ్ వాల్యూమ్ 1000 centimeter cube ఈజ్ హీటెడ్ బై 50 degree centigrade. ఫైండ్ వాల్యూమ్ చేంజ్. ఇప్పుడు ఇక్కడ గామా కూడా ఇచ్చడం. మనకి కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ గామా ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ V1/V1 ఇంటూ T2 మైనస్ T1 అని రిలేషన్ ఉన్నాం మనం. దీన్ని డెల్టా V/V ఇంటూ డెల్టా టీగా రాయి. గామా నీకు డెల్టా V కావాలన్నాడు, అంటే గామా ఇంటూ V ఇంటూ డెల్టా టీ. అదే తీసుకున్నాం చూడండి. వాల్యూమ్ ఇచ్చాడు, గామా బ్రాకెట్లో ఇచ్చాడు 3 × 10⁻⁵. టెంపరేచర్ డిఫరెన్స్ 50. సింప్లిఫై చేస్తే 1.5 cubic centimeter. సిజిఎస్ యూనిట్లో ఉన్నాం మొత్తం. రైటా, నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్స్ చూడడం. సెంటిగ్రేడ్, ఫారెన్హీట్, కెల్విన్ రిలేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఒకటి చూస్తున్నాం మనం. కన్వర్ట్ 77 degree ఫారెన్హీట్ ఇంటూ సెల్సియస్ అన్నాడు. సెల్సియస్కి ఫారెన్హీట్కి రిలేషన్ ఉన్నాం. C = 5/9 F - 32. F ఎంత ఇచ్చాడు 77 కదా, F బదులు 77 రాస్తాం. దీన్ని సింప్లిఫై చేస్తే నీకు
25 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే 77 డిగ్రీల ఫారెన్హీట్ వాల్యూ 25 డిగ్రీల సెంటిగ్రేడ్కి సమానం. అట్లా రిలేషన్ వైడ్గా మనం క్యాలిక్యులేట్ చేయాలి. అట్లా డిఫరెంట్ స్కేల్స్ ఉంటాయి, అవి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. తర్వాత స్టీఫెన్ బోల్జ్మన్ లా, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టీఫెన్ బోల్జ్మన్ లా ఒక ప్రాబ్లం చూద్దాం. ఏ బ్లాక్ బాడీ రేడియేట్స్ ఎనర్జీ 500 వాట్ పర్ మీటర్ స్క్వేర్. ఎక్కడిది? ఎట్ 500 కెల్విన్. వాట్ విల్ బి ద ఎనర్జీ రేడియేటెడ్ ఎట్ 1000 కెల్విన్? ఓకేనా? 500 కెల్విన్ దగ్గర అయితే 500 వాట్ పర్ మీటర్ స్క్వేర్ ఉంటే 1000 కెల్విన్ దగ్గర ఎంత ఉంటుందో చెప్పమంటున్నాడు. మరి మనకేంటి? ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 4th పవర్ ఆఫ్ టెంపరేచర్. రెండుగా రాశాను అనుకో నేను, T2/E1 ఈజ్ ఈక్వల్ టు T2/T1 హోల్ పవర్ 4 అని రాయొచ్చు కదా. ఇదే రాశాను చూడండి. సబ్స్టిట్యూట్ చేస్తాను. సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఆన్సర్ 8000 అని వచ్చింది. ఓకేనా? సార్ చూడండి, నేను కనుక్కోమంది ఎనర్జీ ఏమో E2 కనుక్కోవాలి. E2 ఈజ్ ఈక్వల్ టు E1 ఇంటూ T2/T1 హోల్ పవర్ 4. T1 T2 తెలుసు, ఎనర్జీ E1 తెలుసు. E1 500, T2 ఎంత? 1000, T1 ఎంత? 500 హోల్ పవర్ 4. 500 2 టైమ్స్ క్యాన్సిల్ చేయాలి. 500 ఇంటూ 2 పవర్ 4. 2 పవర్ 4 అంటే 16. 16 ఇంటూ 500 అంటే 8000. ఓకేనా? వాట్ పర్ మీటర్ స్క్వేర్. అట్లా చేయొచ్చు. ఈజీగానే ఉంది కదా, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఎమిసివ్ పవర్. బ్లాక్ బాడీకి సంబంధించి ఎమిసివ్ పవర్ చెబుతాం కదా. ఏ బాడీ ఎమిట్స్ రేడియేషన్ ఎట్ 400 వాట్ పర్ మీటర్ స్క్వేర్ ఎట్ 400 కెల్విన్. 400 డిగ్రీల కెల్విన్ దగ్గర రేడియేషన్ ఎంత ఉందంటాం. ఎనదర్ ఎట్ సేమ్ టెంపరేచర్ ఎమిట్స్ 300 వాట్ పర్ మీటర్ స్క్వేర్. సేమ్ టెంపరేచర్ దగ్గర ఇంకో బాడీ ఉందంటామా, ఇది ఎమిట్ చేస్తున్న రేడియేషన్ 300 వాట్ పర్ మీటర్ స్క్వేర్. ఫైండ్ రేషియో ఆఫ్ ఎమిసివిటీస్. ఇది ఎమిసివిటీస్ రేషియో కనుక్కో మనం. ఇక్కడ ఏంటంటే ఎనర్జీ ప్రపోర్షనల్ టు ఎమిసివిటీ. దీని నుంచి మనం E1/E2 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ E1/E2 అని రాయి. మరి స్మాల్ E1 ఎంత ఇచ్చాడు నీకు? 400 ఇచ్చాడు. E2 ఎంత ఇచ్చాడు? 300. చూడండి, రేడియేషన్ 400 300 ఇచ్చాడు. అయ్యే రాసి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 2 zeros 4/3 అని వస్తుంది. రైట్? ఎమిసివిటీస్ ఎనర్జీస్ రేషియో ఇచ్చాడు, ఎమిసివిటీ రేషియో 4:3 అయింది. రైట్. నెక్స్ట్ హీట్ ట్రాన్స్ఫర్. ఇది విన్నాడు నేను, K1 K2 ఇచ్చినప్పుడు. అట్లాగే ఇది కూడా ఆల్ఫాకి చేంజ్ ఇన్ లెంత్కి రిలేషన్. మనం ఇందాక ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు L2 - L1 ఇంటూ T2 - T1 చేసాం కదా, అది ఈ మోడల్ ఒకసారి చూడండి, చూడలేదు మనం. రేడియేషన్ పవర్ డబుల్స్ వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్. ఫైండ్ రేషియో T2/T1. పవర్కను టెంపరేచర్కు. ఇందాక మనం ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 4th పవర్ ఆఫ్ టెంపరేచర్ అన్నాం కదా. ఇప్పుడు ఎనర్జీ రేట్ ఆఫ్ ఎనర్జీ తీసుకున్నాం అనుకో, ఇది పవర్ అవుతుంది. ఇది కూడా 4th పవర్ ఆఫ్ టెంపరేచర్ ప్రపోర్షనట్గా ఉండేది. రైట్? అట్లా మనం దేర్ఫోర్ P2/P1 ఈజ్ ఈక్వల్ టు T2/T1 హోల్ పవర్ 4గా రాయండి. రైట్? సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఏమన్నాడు? రేడియేషన్ పవర్ డబుల్ అన్నాడు. ఇనిషియల్ పవర్ P1 = P అనుకుంటారు, ఫైనల్ పవర్ డబుల్ అన్నాడు కదా, 2P తీసుకుంటాం. చేస్తే మీకు ఆన్సర్ 1.19 వస్తే చెక్ చేయండి. రైట్. అదేవిధంగా టెంపరేచర్ ఆఫ్ పర్ఫెక్ట్లీ బ్లాక్ బాడీకి సంబంధించి ఒక క్వశ్చన్ చూద్దాం. ఏ బ్లాక్ బాడీ ఎమిట్స్ 1000 వాట్ పర్ మీటర్ స్క్వేర్ ఎట్ 600 కెల్విన్. 600 కెల్విన్ దగ్గర బాడీ ఎమిట్ చేసేటువంటి రేడియేషన్ 1000 ఉన్నాం వాట్ పర్ మీటర్ స్క్వేర్. వాట్ ఈజ్ ద స్టీఫెన్ కాన్స్టెంట్? మనం ఏంటి, ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 4th పవర్ ఆఫ్ టెంపరేచర్ అంటాం స్టీఫెన్స్ లా.
మరి ఈజ్ ఈక్వల్ సమ్ కాన్స్టెంట్ ఇంటూ టీ పవర్ 4. దీన్ని సిగ్మాని స్టీఫెన్ కాన్స్టెంట్ అంటాం. వాడు కనుక్కోమని ఇక్కడ నీకు స్టీఫెన్ కాన్స్టెంట్ సిగ్మా కనుక్కోమన్నాడు. అప్పుడు నీకు సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతున్నావా? సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఈ బై టీ పవర్ 4. ఓకేనా? అదే రాసాం చూడండి. ఇప్పుడు నీకు ఈ రెండు ఇచ్చాడుగా, ఈ వచ్చేసి 1000, టెంపరేచర్ ఏమో 600 వచ్చింది. కాబట్టి 600 పవర్ 4. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు 1.286 ఇంటూ 10^-8 వస్తుంది. వాట్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్ పవర్ 4. ఒకసారి చెక్ చేయండి. ఓకే, రైట్. లేటెంట్ హీట్ క్యాలిక్యులేషన్. ఇట్లానే మరిన్ని వీడియోల కోసం నా వీడియోని పూర్ణ అకాడమీ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయను. ఓకే. 300 gram of a substance at 0 degrees centigrade absorbs 6000 calories to completely melt. Find latent heat. ఇందాకే మనం చెప్పుకున్నాము లేటెంట్ హీట్ అంటే హీట్ ఎనర్జీ పర్ మాస్. అంటే ఒక యూనిట్ మాస్కి ఎంత హీట్ రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని సబ్స్టెన్స్ యొక్క లేటెంట్ హీట్ అంటాం. ఇక్కడ హీట్ ఎనర్జీ ఎంత అన్నాడు? 600 అన్నాడు, 6000 అన్నాడు. అవునా? ఎంత మాస్ ఉంది? 300 ఉంది గ్రామ్స్. సబ్స్టిట్యూట్ చేస్తాం. క్యాన్సిల్ చేస్తే మీకు 2 zeros క్యాన్సిల్, 320 times 60, కాబట్టి 20 వస్తుంది క్యాలరీ పర్ గ్రామ్. సిజిఎస్ యూనిట్లో చేసాం. అదే ఎస్ఐ యూనిట్లో కూడా ఆప్షన్ ఇవ్వచ్చాం. దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది మీరు. రైట్? అదేవిధంగా కండక్షన్ టైం క్యాలిక్యులేషన్ ఓ ప్రాబ్లం చూద్దాం. హీట్ ఆఫ్ 1000 joule ఫ్లోస్ త్రూ ఏ రాడ్ ఇన్ 5 seconds. ఓకేనా? ఎనర్జీ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, ఫైండ్ పవర్. ఇందాక మనం అనుకున్నాం కదా, పవర్ ఈజ్ రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ కదా, లేదా రేట్ ఆఫ్ డూయింగ్ ఎనర్జీ, ఇట్లా రాయొచ్చు మనం. మరి క్యూ 1000 ఇచ్చాడు, టైం 5 seconds ఇచ్చాడు. 1000/5 అంటే 200 times పోతున్నాం. వాట్ పవర్ కాబట్టి యూనిట్స్ వాట్, 200 వాట్. రైట్. నెక్స్ట్, టెంపరేచర్ రైజ్ డ్యూ టు హీట్. ఇది ఒక కాన్సెప్ట్ మీద ఒక ప్రాబ్లం చూద్దాం. 1000 joule heat is given to 2 kg metal. C వాల్యూ ఇచ్చడం, ఫైన్ టెంపరేచర్ రైజ్. ఇందాకే మనం చెప్పాం చూడండి, హీట్ ఎనర్జీకి ఫార్ములా Q is equal to mass into specific heat into రైజ్ ఇన్ టెంపరేచర్ కదా. ఇక్కడ మనకి రైజ్ ఇన్ టెంపరేచర్ కావాలి. అప్పుడు హీట్ ఎనర్జీ బై మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్. అదే కదా రాసింది. హీట్ ఎనర్జీ ఎంత? 1000. మాస్ ఎంత? 2 kg. స్పెసిఫిక్ హీట్ ఎంత? 250 ఇచ్చాడు. రైట్? 250 into 2 అంటే 500. 500 క్యాన్సిల్ చేస్తే పైన 2 times క్యాన్సిల్ అవుతుంది. రైట్? 2 degree centigrade వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్, కూలింగ్ టైం ఒకసారి చూడండి. ఇక్కడ ఒక కండిషన్, డైరెక్ట్ ఆప్షన్ పెట్టే క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు మీకు. కూలింగ్ టైం క్యాలిక్యులేషన్. A body cools from 70 degrees centigrade to 60 degrees centigrade in 10 minutes. How long to cool from 60 to 50 degrees centigrade? ఓకేనా? ఇక్కడ ఏంటి? టైం సేమ్. టైమ్ ఈజ్ సేమ్ if surroundings are constant. T is equal to 10 minutes. అంటే టైం డిఫరెన్స్ ఇక్కడ నీకు సేమ్ కదా. టెంపరేచర్ డిఫరెన్స్ సేమ్. 70 to 60 అన్నాడు, 10 degrees centigrade. 60 to 50 అన్నాడు, 10 degrees centigrade. అయినప్పుడు ఇక్కడ టైం కూడా సేమ్ వస్తాం. 70 నుంచి 60కి 10 minutes పడితే 60 to 50 కూడాను 10 minutes పడుతుంది. సరౌండింగ్ కాన్స్టెంట్ ఉండాలి. కండిషన్ చూడండి, సరౌండింగ్ సేమ్ టెంపరేచర్ దగ్గర ఉండాలి. అటువంటిప్పుడు మాత్రమే ఇట్లా మనం డైరెక్ట్గా ఆప్షన్ పెట్టవచ్చు. రైట్. థర్మల్ కండక్టివిటీ ఇందులో ఏంటి మనకి? హీట్ ఫ్లో త్రూ రాడ్ ఈస్ 10 joule per second. టెంపరేచర్ డిఫరెన్స్ 100 degrees centigrade. వాట్ ఇఫ్ డెల్టా T 50 degrees centigrade?
రైటా? ఇక్కడ ఏంటి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మనకి హీట్ ఫ్లో ఎంత ఉందంటాం, 50 దగ్గర ఎంత ఉండిద్దో చెప్పమంటున్నారు. రేట్ ఆఫ్ హీట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టెంపరేచర్ డిఫరెన్సే కదా, రైట్? ఇది రెండుగా తీసుకుంటాం మనం. రేట్ అంటే R1/R2 ఈజ్ ఈక్వల్ టు ΔT1/ΔT2 అట్లా తీసుకోవచ్చు. ΔT1 100, ΔT2 50, రైటా? ఫస్ట్ రేట్ ఎంత, R1 10 ఇచ్చాడు, R2 ఫైండ్ అవుట్ చేయాలి. చేయగలరుగా? దీని నుంచి R2 తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తాం. R2 ఈజ్ ఈక్వల్ టు R1 ఇంటూ ΔT2/ΔT1. R1 ఎంత, 10, 10 రాసి. ΔT2 ఎంత, 50, 50 రాసి. ΔT1 ఎంత, 100, 100 రాసి. ఓకే కదా? సింప్లిఫై చేస్తే 52 ఆర్ 2 5 ఆర్ 5 వస్తుంది జౌల్ పర్ సెకండ్. ఒకసారి చూసుకోండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. స్పెసిఫిక్ హీట్ కంపారిజన్ ఒక ప్రాబ్లం చూద్దాం. టూ ఆబ్జెక్ట్స్ సేమ్ మాస్ ఆర్ గివెన్ ఈక్వల్ హీట్. Temperature of A rises by 10 degrees centigrade, B by 20 degrees centigrade. A body 10 degrees centigrade రైజ్ అవుతుందంట, B బాడీ 20 degrees centigrade రైజ్ అవుతుందంట. అయితే A B యొక్క స్పెసిఫిక్ హీట్ రేషియో చెప్పమన్నాడు. ఇప్పుడే చూసాము మనం, హీట్ ఈజ్ ఈక్వల్ మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ రైజ్ ఇన్ టెంపరేచర్ అని. ఓకేనా? ఇక్కడ నీకు టెంపరేచర్ వేరియేషన్ ఇచ్చాడు కదా, దాని ప్రకారం మనం రాస్తే CA/CB ఈజ్ ఈక్వల్ 20/10 అవుతుంది. 20/10 నుండి క్యాన్సిల్ చేస్తే నీకు 2 టైమ్స్ కాబట్టి 2 అనే ఆన్సర్ వస్తాం, రైట్? లేదా 2:1 వాడు ఆప్షన్ ఇచ్చిన దాన్ని బట్టి 2:2 లేదా 2:1 ఇస్తే 2:1, రైట్? తర్వాత లేటెంట్ హీట్ సంబంధించి చూడడము. SI యూనిట్స్ కన్వర్ట్ 80 calorie per gram అండ్ జౌల్ పర్ కిలోగ్రామ్. CGSC ఉంటాము, SIలో కన్వర్ట్ చేయమంటున్నాడు. 1 calorie 4.18 జౌల్ ఇది గుర్తుండాలి, 4.186 జౌల్, రైట్? నువ్వు ఎంత మార్చాలి, 80 మార్చాలి. సో 80 ఇంటూ 4.18, ఓకేనా, ఇంటూ 1000. ఎందుకని గ్రాముని కేజీలో కూడా మార్చాలిగా మనం, రైట్? చేస్తే నీకు ఇంత వస్తుంది ఆన్సర్, 3,34,400 జౌల్ పర్ కేజీ అని వస్తాం. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇది మనకి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ న్యూమరికల్ సమ్. ఇదే విధంగా మిగిలిన చాప్టర్లన్నీ నేను అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. నా పూర్ణ అకాడమీ అనేటువంటి ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మీ ఫ్రెండ్స్కి వీడియోస్ షేర్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. ఓకేనా? నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.